ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇచ్చే వాయినాలు, నోములు రథ సప్తమికి ముగుస్తాయి. అందరికి కవర్లు ఉన్నాయి, బాక్సులు వేసుకున్నా వెళ్ళేటప్పుడు తీసుకోండి. ప్లాస్టిక్ కవర్లు శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు ఈ నోములు, సంక్రాంతి నోములు రథసప్తమి వరకు జరుపుకుంటారు. కాబట్టి మేము రథసప్తమి రోజు ఇది 4వసారి మున్నూరు కాపు సంఘంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాం, ఈ ఏదైతే నోములు ప్రోగ్రాంలు ఉంటాయో దానికి పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. మేము కలిసికట్టుగా ఉండాలి, మరి ఈ నోములు చేసుకోవాలి అని అనుకుంటాం. ప్రతిసారి పిలుపునిస్తే 100-200 మహిళలు వస్తారు. మరి మేము అన్నీ జరుపుకుంటాం, మరి నోములు కూడా జరుపుకోవాలని అనుకున్నాం. కాబట్టి ఈ సంఘంలో ప్రతిసారి నోములు జరుపుకుంటాం. జరుపుకునే ఉద్దేశం ఏమంటే అందరు మహిళలు ఏకతాటిగా వచ్చి పసుపు కుంకుమలు ఇచ్చుకొని వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటాం. అంటే మనము సమాజంలో మహిళలు కూడా కలిసి అన్ని రంగాల ముందుంటారు. కాబట్టి పసుపు కుంకుమల ద్వారా ఒకరు కలుసుకొని ఎన్ని ఇవిన్నా మేము కలిసి కట్టుగా ఉంటాము అని తెలుపుకుంటాం. మరి పసుపు కుంకుమలు పెట్టుకొని మహిళలు దీవించుకుంటారు అన్నట్టు. ముత్తైదుగా ఉండాలి, మరి నోములు ఇచ్చుకోవాలి. మరి సంవత్సరంలో అన్నీ వస్తాయి, కానీ ఇవి సంక్రాంతి నుండి రథసప్తమి వరకు నోములు ఉంటాయి. కాబట్టి మేము ప్రతిసారి రథసప్తమి రోజే సంఘ భవనంలో, తాలూకా మున్నూరు సంఘ భవనంలో ప్రతిసారి ఈ పసుపు కుంకుమ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.